వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ మిత్ర? ఏమైంది మహేష్? ఏంటివి? లవ్ యూ. I want to hug you. I want to kiss you. Shut up. ఇంకా నువ్వు మారవా? ఏంటివన్నీ? మహేష్, ఇవి క్యారియర్లోకి ఎలా వచ్చాయో నాకు తెలీదు. నీకు తెలియకుండా నువ్వు తెచ్చిన క్యారియర్లోకి ఎలా వస్తాయి? ప్రామిస్ మహేష్, నిజంగా నాకు తెలీదు. ఎనఫ్ మిత్ర, ఇంకా డ్రామాస్ ఆడుకో. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. అది కాదు మహేష్, ఒక్కసారి నేను చెప్పేది. ఐ సెడ్ గెట్ లాస్ట్. అమ్మా, నీ ఫోన్ రింగ్ అవుతోంది. కాస్త ఎవరో చూడవే. నేను చదువుకుంటున్నానమ్మా, నువ్వే చూసుకో. అబ్బా చూడవే. ప్రశాంతంగా చదువుకొని కూడా చదువుకోనివ్వదు. ఎవరే? మామయ్య కాల్ చేస్తున్నారమ్మా. తీసి మాట్లాడు. హలో హలో. మామయ్య చెప్పండి. మామయ్య బాగానే ఉన్నావు? మామయ్య అంటుందేంటి? ఎవరి మామయ్య? మీ కూతురా? కొంపతీసి మా నాన్న కాల్ చేశారా? పాపం చేతి కట్టుతో కుయ్యో మొర్రో అంటూ మూలుగుతూ ఉంది. ఏంటి తులసి, అవునా? నాన్నకి నా చేతి కట్టు గురించి తెలియదు కదా. ప్రసన్న దాని గురించి ఏదైనా వాగితే నాన్న నేను ఊరికి రాలేదన్న విషయం చెప్పేస్తారు. అమ్మో, అర్జెంటుగా వెళ్ళి ఆపాలి. ఓహో, ఇదా అసలు నిజం? ఓకే మామయ్య. చాలా చాలా థ్యాంక్స్ మామయ్య. కరెక్ట్ టైంకి సూపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మిగతాది నేను చూసుకుంటాను. ఉంటాను. ఎవరితో మాట్లాడేవే? మీ నాన్నతో. తనేం చెప్పారు? నేను చెప్పను. మర్యాదగా చెప్పు. చెప్తే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అయిపోతావు. ఇదింత బిల్డప్ ఇస్తుందంటే నాన్న నిజం చెప్పేసుంటారా? ఏంటి, మైండ్ వాయిస్ లో నిజం తెలిసిపోయి ఉంటుంది అని టెన్షన్ పడుతున్నావా? ఏంటా నిజం? నువ్వు దాచిన నిజం. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. ఎందుకు? నీళ్లలో పడిన ఎలకలా గిలగిలా కొట్టుకుంటున్నావు కదా. తిక్క తిక్కగా మాట్లాడకుండా నాన్న ఏం చెప్పారో చెప్పు. ఏం చెప్పాలో అదే చెప్పారు. నీకు అంతగా తెలుసుకోవాలనిపిస్తే నువ్వే మీ నాన్నకి కాల్ చేసి అడుక్కో. ఎంతలో అడిగినా ఇది చెప్పట్లేదు. పోనీ నాన్నకి కాల్ చేసి అడుగుదామంటే నేను ఊరికి రాని విషయం దీనికి చెప్పారో లేరో తెలియదు. ఇప్పుడేం చేయాలి? ఆనందిని లేపేద్దామనే ప్రయత్నంలో నా చెయ్యి విరిగిందని ఆ ట్రిప్కి వచ్చింది నేనే అని బావకి ఇప్పటికే నా మీద డౌట్గా ఉంది. అది కన్ఫర్మ్ అని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఇప్పుడేం చేయాలి? అత్తయ్య, మొత్తానికి ఏమీ చేయలేకపోయావు. అత్తయ్య ఏంటి ఇలా మాట్లాడుతుంది? నేను అనుకున్న మాటలు వినేసిందా? దేని గురించి అంటున్నావు అత్తయ్య? చెయ్యి నొప్పిగా ఉంటుంది, బట్టలు నేను మడత పెడతానని చెప్పినా వినకుండా వెళ్ళావు. చివరికి నువ్వేం చేయలేక ఎక్కడవక్కడే వదిలేసొచ్చావు. నేను మడత పెట్టాను. అదా? మరి ఇంకేమనుకున్నావు? ఏమీ లేదత్తయ్య. అవును, నువ్వు అశ్విన్కి క్యారియర్ తీసుకెళ్ళావు కదా, అక్కడేం జరిగిందో చెప్పమంటే చెప్పవేంటి? నన్నేం అడక్కత్తయ్య, నేనేం చెప్పను. సరే, భోజనం చేద్దాంరా.
నాకు ఆకలిగా లేదత్తయ్య, నాకేం వద్దు. హా, అనుమానమే లేదు. అశ్విన్ తులసిల మధ్య ఏదో జరిగింది. లేకపోతే ఇది ఇలా ఎందుకుంటుంది? ఏం జరుగుంటుంది? లంచ్ చాలా బాగుంది కదా. నాకేమంత నచ్చలేదు. నాకు మాత్రం చాలా నచ్చింది. అంతలా నచ్చడానికి ఏముంది? నీతో ఇలా లంచ్కి బయటికి రావడం నాకు చాలా నచ్చింది. అలా నీ మొహం చూస్తుంటే చాలానంది, నా కడుపు నిండిపోతుంది. టేస్ట్ వాటితో మనకు పనుండదు. అవునా? అవును. ఆహా, మరి అలానే కూర్చోకపోయావా? ఎందుకు తిన్నావు? మరి ఎవరానంది? అక్క ఫోన్ చేస్తుంది. అవునా? స్పీకర్ ఆన్ చేయి. హలో, చెప్పక్క. ఆనంది, ఎక్కడున్నావు? బయటికి వెళ్ళొస్తున్నానక్క. ఇది నీకు లంచ్ టైం కదా, కంపెనీలో ఉండకుండా బయటికెందుకు వచ్చావే? వెళ్ళక తప్పలేదక్క. ఏ ఏమైంది? ఒక మహానుభావుడి వల్ల బయటికి వెళ్ళక తప్పలేదు. ఏంటి నువ్వనేది? ఎవరతను? ఇంకెవరు ఉన్నాడుగా, మా కంపెనీ సూపర్వైజర్. అతనే. సూపర్వైజరా? ఓ, మర్దిగారా? అక్క, మీ ఆయనతో బయటికి వెళ్ళానని చెప్పొచ్చు కదే. నేనేమి అలా చెప్పను. ఏ సిగ్గా? గాడిద గుడ్డు, అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేశావు? నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఏంటది? స్పీకర్లో పెట్టు, ఒకేసారి మర్దిగారు కూడా వింటారు. వింటున్నాడక్క, చెప్పు. నువ్వు వెతుకుతున్న ఆధారం దొరకబోతుందే. ఏ ఆధారం అమృత? అదే ఆ విశ్వంగాడు. ఏంటక్క నువ్వు అనేది? విశ్వం దొరకడం ఏంటి? అవునే, ఇన్నాళ్ళకి నీ నిరీక్షణ ఓ కొలిక్కొస్తుంది. అంటే విశ్వం ఎక్కడైనా కనిపించాడా? లేదు పోనీ ఇంకెవరికైనా కనిపించాడా? లేదు మర్దిగారు.